Uttaranchal University BTech Spot Admissions and Seminar May 4th Sunday. Hotel Shelton Rajamandri beside Ramakrishna Theatre, Ayyappa Nagar. వేములపల్లి వెంకటప్పయ్య గారు వెంకటరత్నం గారు జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు బోస్ గారు తెలుగు తల్లి విగ్రహాన్ని ఎడమనూరు హై స్కూల్లో ఏర్పాటు చేయటం మనస్ఫూర్తిగా ఆయనకు అభినందనలు తెలియజేస్తూ తెలుగు భాష మృత భాషగా అయ్యే పరిస్థితులు గత ప్రభుత్వం సృష్టించడంలో ఏమాత్రం సందేహం లేదు. తెలుగుని సమూలంగా పెకిలించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అన్ని ఇంగ్లీష్ మీడియం మార్చిన పరిస్థితి. గతంలో పివి నరసింహారావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, భారతదేశానికి ప్రధానమంత్రిగా, ఈ దేశ ఆర్థిక రంగంలో దేశం ఇంత ముందరిగేట కారణమైన పివి నరసింహారావు తెలుగులోని చదువుకున్న పరిస్థితి. అలాగే వెంకయ్యనాయుడు గారు తెలుగులోని చదివిన పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు తెలుగులోని చదివిన పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియంలో చదివిన ఉద్దేశంతో ఆయన ఇంగ్లీష్ మీడియం మార్చడం నాకు తెలియదు. కానీ ఏ భాష వల్ల మనకు ఉనికొందో ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు మచిలీపట్నం పోర్టు దగ్గరికి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద బ్రిటిషర్స్ వీళ్ళు వ్యాపారం చేస్తాకు వచ్చి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనే అభివర్ణం ఇచ్చిన నికోలా డి కొంటే ఇటాలియన్ యాత్రికుడు కానీ, అలాగే ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు తెలుగును అభివర్ణించిన తీరు కానీ, అలాగే శంకరాబడి సుందరాచార్య గారు 1942లో ఒక సినిమా కోసం, దీనబంధు అనే సినిమా కోసం ఈ గేయాన్ని రాసిన పరిస్థితి. టంగుటూరి సూర్యకుమార్ గారు అప్పుల్లో ఈ గేయాన్ని పాడిన పరిస్థితి ఆ సినిమాలో. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని బోవరాజు పట్టాభి సీతారామ గారు తొలి సభని బందర్లో 1906లోనో 1904లోనో పెట్టిన పరిస్థితి. అలా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమం ఊపందుకున్న తర్వాత తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది తెలుగు స్టేట్ సాంగ్గా అయిపోయిన పరిస్థితి. అలాగే జనగణమన కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినప్పటికీ స్వాతంత్రం రాని పరిస్థితి, తర్వాత జాతీయ గీతమైన పరిస్థితి, నేషనల్ యాంథమ్ అనే పరిస్థితి. అలాంటి తెలుగు భాష ఎక్కడైతే తెలుగు ఉనికి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లో సమాజం దీన్ని ప్రారంభాలి, ఎట్టి పరిస్థితుల్లో తెలుగు నేర్చుకునే పరిస్థితి ఉండాల్సిందే అని, ఒక సబ్జెక్ట్ అనే తెలుగు ఉండాల్సిందని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ భావించే పరిస్థితి. రాబోయే కాలంలో తెలుగుని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భాష ఉనికిని కోల్పోతే మీరు ఎవరైనా అడిగితే చెప్పడానికి కూడా ఆస్కారం లేని పరిస్థితి. ఏదో కులాలు ఇవన్నీ గ్రామాలకి, పట్టణాలకి, జిల్లాలకి పరిమితం అయిపోతుంది. పక్క దేశం వెళ్తే దేశభక్తి ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా బయట వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దేశానికి దూరంగా ఉంటున్నారు. అలాగే తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగుని మర్చిపోతే అది జాతి మనుగడికే ప్రశ్నార్థంగా నేను భావిస్తున్నా. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో తెలుగు మృత భాష ఎట్టి పరిస్థితుల్లో తెలుగు మాతృభాష కొనసాగుతుంది. ఈ తెలుగును ప్రోత్సహించడం కోసం ఈ హై స్కూల్లో విద్యార్థులు తెలుగు ప్రాసెస్ని తెలుసుకోవడం కోసం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశానని చెప్పిన బోస్ గారిని కూడా మరోసారి అభినందిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.